ఇప్పుడు చెప్పండమ్మా అబ్బాయిలు, ఆగస్టు 14 ఫస్ట్ వార్ 2 సినిమాకి వెళ్తారా, కూలీ సినిమాకి వెళ్తారా? రెండు సినిమాలకి సంబంధించిన ట్రైలర్ కట్స్ వచ్చేసాయి. ఈ ట్రైలర్ కట్స్ వచ్చిన తర్వాత కొన్ని ఈక్వేషన్లు అయితే అటు ఇటు అయితే మారాయి. వాటి గురించి అయితే మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. యాక్చువల్ గా నిజం చెప్పాలంటే రెండు సినిమా ట్రైలర్ కట్స్ కూడా ఓవర్ హైప్ అయితే పెంచేయకుండా సినిమాలో కంటెంట్ ఏ విధంగా ఉండబోతుంది దాన్నే హైలైట్ చేస్తూ వాళ్ళైతే ట్రైలర్స్ అయితే రిలీజ్ చేశారు. అయితే రెండు సినిమాల యొక్క ట్రైలర్ కట్స్ కంపేర్ చేసుకుంటే నాకైతే ఎక్కడో కూలీ సినిమా కంటే వార్ 2 సినిమాకి ఎడ్జ్ ఉన్నట్టయితే కనపడుతుంది. ఇంకా నిజం చెప్పాలంటే నిన్న సాయంత్రం కూలీ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా వార్ 2 సినిమా కంటే కూలీ సినిమా పైన ఎక్కువ అంచనాలు అయితే ఉన్నాయి. కానీ నిన్న ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత టేబుల్స్ అయితే టర్న్ అయ్యాయి. ఇంకా వార్ 2 సినిమా టీం దగ్గర మరొక బ్రహ్మాస్త్రం అయితే మిగిలే ఉంది. అదే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అలాగే రితిక్ రోషన్ గారు కాంబోలో ఉన్న సాంగ్ అన్నమాట. దాన్నైతే వీళ్ళు అలానే దాచిపెట్టారు. ఇప్పుడు కరెక్ట్ గా రిలీజ్ కి ఒక వారం రోజుల ముందైతే ఆ సాంగ్ అయితే మన ముందుకైతే వస్తుంది. ఆ సాంగ్ పేలిందా ఖచ్చితంగా వార్ 2 సినిమా మీద ఉన్న బజ్ అయితే డబుల్ అయితే అయిపోద్ది. కానీ కూలీ టీం దగ్గర రిలీజ్ చేయడానికి సాంగ్స్ అయితే ఏమీ లేవు. మొత్తం ఫుల్ ఆల్బమ్ అయితే నిన్న అయితే రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ కట్ కూడా వీళ్ళైతే రిలీజ్ చేసేసారు. ఇంకా మహా అయితే కొత్త ప్రోమోలు కొత్త పోస్టర్లు అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. ఈ విధంగా సినిమా రిలీజ్ కి ముందు వార్ 2 సినిమాకి అయితే లిటిల్ అడ్వాంటేజ్ అయితే దొరికింది. ఇంక ఇది పక్కన పెడితే మన సౌత్ వరకు ఖచ్చితంగా ఫస్ట్ డే రోజు కూలీ సినిమాకే అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే తమిళనాడు మొత్తం కూడా కూలీ సినిమా మామూలు ఓపెనింగ్స్ అయితే రావు. అట్ ద సేమ్ టైం మన తెలుగు స్టేట్స్ లో కూడా వార్ 2 సినిమాకి పోటీగానే సరి సమానంగానే కూలీ సినిమాకి అయితే కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఇక్కడ తమిళనాడు ద్వారా కూలీ సినిమాకి ఏ విధంగా ఎడ్జ్ ఉందో అలాగే వార్ 2 సినిమాకి నార్త్ స్టేట్స్ అయితే ఎడ్జ్ అనమాట. ఎందుకంటే వార్ 2 సినిమా అనేది వార్ లాంటి హిట్ సినిమాకి సీక్వెల్. అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో రితిక్ రోషన్ గారి కంబ్యాక్ గురించి అయితే వాళ్ళైతే బాగా వెయిట్ చేస్తున్నారు. ఇంకా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కూడా ఈ సినిమాలో అయితే ఉన్నారు కాబట్టి నార్త్ లో కూడా మంచి బజ్ అయితే ఉంది. ఇంకా కూలీ సినిమాని పక్కన పెడితే అంతకు ముందు లోకేష్ కనకరాజు గారి సినిమాలలో ఏ సినిమా కూడా నార్త్ లో అంత పెద్ద హిట్ అయితే అవ్వలేదు. కానీ కూలీ సినిమా ఆశలు మొత్తం కూడా ఒక మనిషి మీద అయితే ఉన్నాయి. ఆయనే మన అమీర్ ఖాన్ గారు. సినిమాలో ఆయన క్యారెక్టర్ బాగా పేలి పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాతే నార్త్ లో అయితే కూలీ సినిమాకి కలెక్షన్స్ అయితే పెరుగుతాయి. ఇంకా ఓవర్సీస్ లో అయితే ఇప్పటి వరకు కూలీ సినిమాకి అయితే క్లియర్ ఎడ్జ్ అయితే కనపడుతుంది. ఆల్రెడీ $1 మిలియన్ అయితే కూలీ సినిమా అయితే క్రాస్ అయిపోయింది. ఇక ఓవర్సీస్ లో తెలుగు బుకింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటే అటు కూలీ సినిమా కావచ్చు ఇటు వార్ 2 సినిమా కావచ్చు పెద్ద డిఫరెన్స్ అయితే లేదనమాట. కూలీ సినిమానే ఇంకొద్దిగా ఎడ్జ్లో అయితే ఉంది. ఈ విధంగా వార్ 2 సినిమాకి నార్త్ ఎడ్జ్ అయితే కూలీ సినిమాకి తమిళనాడు ఎడ్జ్. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ మన తెలుగు యువత అయితే రెండు సినిమాలకి సరి సమానమైన న్యాయం అయితే చేస్తారు. ఇంకా ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక డిబేట్ అయితే జరుగుతుంది. వార్ 2 సినిమా తెలుగు సినిమా అని లేకపోతే కూలీ సినిమా తెలుగు సినిమా అని లేకపోతే కూలీ సినిమా గురించి మాట్లాడితే ఆ సాంబార్ సినిమా గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని ఇలా కొంతమంది ఈ విధంగా అయితే జరుగుతుంది. మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, వార్ 2 సినిమా కావచ్చు లేకపోతే కూలీ సినిమా కావచ్చు రెండు సినిమాలు డబ్బింగ్ సినిమాలే, రెండు సినిమాలు తెలుగు సినిమాలు అయితే కాదు. కానీ ఆ రెండు సినిమాలలో కూడా ఈ తరం సూపర్ స్టార్ అయిన మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారేమో వార్ 2 సినిమాలో అయితే ఉన్నారు. ఆ తరం సూపర్ స్టార్ అయిన మన కింగ్ నాగార్జున గారు ఈ కూలీ సినిమాలో అయితే ఉన్నారు. కాబట్టే ఈ రెండు సినిమాలకి కూడా మన తెలుగు స్టేట్స్ లో ఈ విధంగా క్రేజ్ అయితే వచ్చింది. అయినా సినిమా ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చినా సరే ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమా అనమాట. అది మలయాళం అవ్వచ్చు లేకపోతే కన్నడ అవ్వచ్చు హిందీ అవ్వచ్చు తెలుగు అవ్వచ్చు మన తమిళనాడు అవ్వచ్చు ఏ సినిమా అయినా ఇప్పుడు ఒకటే సినిమా దేశం మొత్తం మీద అది పాన్ ఇండియా సినిమా. మరి అదనమాట మ్యాటర్. ఈ డిబేట్ అయితే ఎక్కడితో ఆపేయండి. మరి ఈ విధంగా ఈ రెండు ట్రైలర్స్ వచ్చిన తర్వాత నాకైతే పర్సనల్ గా వార్ 2 సినిమా ట్రైలరే బాగా నచ్చింది. మరి కూలీ సినిమా ట్రైలర్ కావాలనే అలా కట్ చేశారా లేకపోతే సినిమా కూడా అలాగే ఉండబోతుంది అనేది మనం ఆగస్టు 14 అయితే చూడాలి. మరి ఈ రెండు సినిమాలలో ఆగస్టు 14 మీరు ఏ సినిమాకి ముందు వెళ్దాం అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే పక్కన హైప్ మీటర్ అయితే ఉంది కదా, అక్కడ కొద్దిగా హైప్ అయితే ఇచ్చుకోండి. థ్యాంక్ యూ.